10 వరకు పని చేయాలి. అసలు ఏంటంటే రోజంతా పని చేసేసి చాలా అలసిపోతున్నాను నేను. నీ పని ఏముంటాడంటే నా అలసటను దూరం చేయాలి. నాకు అర్థం కాలేదు. అర్థం అవ్వలేదా? అర్థం అవ్వలేనట్టు యాక్టింగ్ చేస్తున్నావా? సుందరి హాట్ సెక్సీ ఆడపిల్లని టచ్ చేయకుండా ఉండలేను. ఇంకా మా వైఫ్కి నా వైఫ్ మానేసి అందరు ఆడవాళ్ళు నాకు అందగానే కనిపిస్తారా? సో డూ వన్ థింగ్. అయితే ఓ పని చేయి, నాతో నువ్వు టైం స్పెండ్ చేయకపోతే, నువ్వు నన్ను ఎంటర్టైన్ చేయకపోతే నా దగ్గర ఏం పని దొరకదు నీకు. అండ్ ఇఫ్ యూ రెగ్రెట్, ఈరోజు రాత్రి 10 గంటలకు ముందు నాది సాల్ట్ లేక్ ఫ్లాట్ దగ్గరికి వచ్చి. ఓకే, నువ్వు అర్థమైందా? నీకు అర్థమైందా చెప్పు. అండ్ ఇఫ్ యూ అగ్రీడ్ అయితే ఒక ట్రైలర్ అయిపోదా? అగ్రీ? నీ ఫ్యూచర్ బ్రైట్ అవుతుంది. యాక్చువల్లీ మీ అమ్మ ట్రీట్మెంట్కి 6 నుంచి 7 లక్షలు కావాల్సి ఉంటుంది అట్ ఎనీ కాస్ట్. ఆపరేషన్ అవ్వకపోతే మీ అమ్మని ఎవరో కాపాడలేరు. బా, నీ ఫిగర్ ఎంత ఉందో! ఎలా అయితే నువ్వు చాలా మంచిగా ఉన్నావు, కానీ నువ్వెంత అందంగా సెక్సీ, ఇంకా నీ మొత్తం బదన్ ఎంత మంచిగా ఉందంటే నువ్వు నాకు హెల్ప్ చేయాల్సి ఉంటుంది. సిగ్గుపడుతున్నావా? పర్వాలేదు. ముందు ఇలాగే ఉంటుంది. తర్వాత ప్రాక్టీస్ అయిన తర్వాత రాత్రి పోతే అన్నీ మర్చిపోతావు. నువ్వు నన్ను సంతోషపెట్టావనుకో, ఈ పని కూడా ఉంటుంది, దాంతోపాటు డబ్బులు కూడా చాలా వస్తాయి. నీకే విధమైన ఇబ్బంది ఉండదు. ఇన్ని చూసిన తర్వాత కూడా నువ్వు నన్ను సంతోషపెట్టలేదనుకో, సిగ్గుపడుతున్నావా? సిగ్గుపడవసరం లేదు. ఈ రూమ్లో నువ్వు నేను తప్ప ఇంకెవరు లేదు. ఎవరో రారు కూడా. చూపించు. ఏం జరిగింది? నువ్వు ఎంత టెన్షన్లో కనిపిస్తున్నావు. కళ్ళ కింద నల్లగా ఉంది. ఏమైంది? ఏం చెప్పాలి, ఏం చేయాలనుకుంటున్నా, ఏం అర్థం అవట్లేదు. ఇటువైపు అమ్మో, అంత పెద్ద ఆపరేషన్. అయితే మోడలింగ్ చేస్తున్నావు కదా, మీడియాలో మాట్లాడినావు కదా, దానిదేమైంది? అక్కడ అస్సలు బాగాలేదు, బాగా అనిపించడం లేదు. అక్కడ అందరూ శరీరాన్ని చూస్తున్నారు. ఏం చెప్తున్నావు? నీలో ఒక మంచి గుణం ఉంది, దాన్ని ఉపయోగించు. మరోవైపు పట్టించుకోకు. నువ్వు అది చేయడానికి ప్రయత్నించు. అది కాదు అక్క, నేను అక్కడ ఎవరిని గుర్తుపట్టలేను. ఆగు, నాకు ఒక పొలిటీషియన్ లీడర్తో పరిచయం ఉంది. నేను అనుకుంటా అతను మనకు సాయం చేస్తాడు. ఆగు, నేను అతనికి కాల్ చేస్తాను. హలో అభిజిత్ గారు, నేను మీ మిషన్లో సెక్యూరిటీ విష్ణుప్రియని మాట్లాడుతున్నాను.